మన నిజామాబాద్ రూరల్ 4 మండలాల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ బల్గూరు వెంకట్ గారికి, అలాగే ఇంకొక విశిష్ట అతిథి తిరుపతి గారికి, మన పెద్దలు తయార్ బిన్ అమ్దాన్ గారికి, అలాగే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి గారికి, శేఖర్ గౌడ్ గారికి, సాయిరెడ్డి గారికి, గంగాధర్ గారికి, ఎల్లన్న గారికి, సాయిరెడ్డి గారికి, చిన్నారెడ్డి గారికి, అదేవిధంగా మన బ్లాక్ కాంగ్రెస్ శ్రీనివాస్ గారికి, సింగల్ విండో అధ్యక్షులకు, మాజీ ఎంపీపీలకు, వేదిక ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటివరకు పెద్దలందరూ క్లుప్తంగా చెప్పడం జరిగింది. కానీ మీరందరూ, మనమందరం రేపు రాబోయే రోజుల్లో మన ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి ఇప్పటివరకు పెద్దలందరూ చెప్పడం జరిగింది. దానికి తోడుగానే మనం గతంలో కూడా మనం ఏదైతే టీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు మనం ఏ రకంగా అయితే టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటూ మనం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకున్నామో దానికంటే భిన్నంగా ఈరోజు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక పక్క బీజేపీ చాలా మతకల్లాలు సృష్టిస్తూ బీజేపీ వాళ్ళు మన పైకి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను మీ అందరికి మనవి చేస్తున్నా. ఆ రోజు టీఆర్ఎస్ మీద మనం ఏ రకంగా అయితే తిరగబడ్డామో ఇప్పుడు కూడా బీజేపీ మీద తిరగబడి స్థానిక సంస్థల సర్పంచ్ కాడికెళ్ళి, ఎంపీటీసీ కాడికెళ్ళి, వార్డు మెంబర్ల కాడికెళ్ళి అందరినీ గెలుచుకునే బాధ్యత మీ అందరి పైన ఉన్నదని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మన పైన ఉన్నదని చెప్తున్నంటే మన గ్రామాలలో అందరం ఒక యూనిట్గా అందరం కూర్చొని సర్పంచ్ కానీ ఎంపీటీసీని కానీ మనం తీసుకొచ్చి పెద్దలకి మనం చూపించి వాళ్ళని టికెట్లు ఇప్పించేసి వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మీ అందరి పైన ఉన్నది. ఎవరి పెద్దల పైన లేదు. మనము ఏ గ్రామంలో అయితే ఉన్నామో ఆ గ్రామంలో మనం అందరం కలిసికట్టుగా ఉండి అన్ని పదవులు గెలిచే విధంగా మనం అందరం మీరందరూ ఆలోచించాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. చిన్న గొడవలు ఉండొచ్చు. ఇప్పటివరకు అన్నారు పాతోళ్ళు కొత్తోళ్ళని. అందరం కాంగ్రెస్ పార్టీ. ఒక జెండా కిందకి వచ్చినప్పుడు అందరం కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఏంటంటే కష్టపడ్డ వాళ్ళకు పదవులు రావాలన్నది కోరిక మాత్రం వాస్తవం. వాళ్ళందరికీ కూడా పదవులు వచ్చే విధంగానే మనం గ్రామాలలో కూర్చోండి అవి చేసుకున్న నాడే మనం పార్టీని ముందుకు నడిపినట్టు ఉంటుందని చెప్పేసి మీ అందరికి మనవి చేస్తున్నాం. చిన్న గొడవలు ఉండొచ్చు, అవన్నీ పక్కన పెట్టుకోవాలి. పార్టీ ఇవాళ మనం సర్పంచ్ అయితే మన ఊర్లో మనకు ముఖం ఉంటుంది. వేరోడు మనకు అధికారం ఉన్నా కూడా సర్పంచ్ వేరేడు ఉన్నాడు అనుకో, ప్రతిదానికి మనం ఆలోచించాల్సిన అవసరం పడుతుంది, తిప్పాలు పడాల్సిన అవసరం పడుతుంది. అటువంటి తిప్పాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ బాగుండాలంటే మన గ్రామంలో ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ కూడా గెలవాల్సింది ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమమే ఆ కార్యక్రమం. ఇలా మీటింగ్ పెట్టడం ఏంది, ఏ ఉద్దేశం అంటే గ్రామ స్థాయి నుంచి గ్రామ కమిటీలని, మండల కమిటీలని, జిల్లా కమిటీలని వేసుకోవడం బాధ్యత పెద్దలు మన బల్గూరు వెంకట్ గారు తీసుకొని ఈరోజు మన దగ్గరికి వచ్చిండ్రు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు పార్టీ కోసం అని చెప్పేసి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మనం కూడా గ్రామంలో మన పార్టీ మనం ఇంత కష్టపడదాం, మన పార్టీని ముందుకు తీసుకెళ్దాం. మన పార్టీ ముందుకు తీసుకెళ్ళి మనం ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలకు ఇలా సన్న బియ్యం ఇస్తున్నాం, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం, బస్సు మాఫీ చేస్తున్నాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, రైతులకు రుణమాఫీ చేస్తున్నాం, బోనస్ ఇస్తున్నాం. లెక్కలేని టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో మన ప్రజలని రక్తం నాగిందే తప్ప మన ఏ ప్రజలకు ₹1 పనిచేసిన పాపన లేదు. కాబట్టి ఇవన్నీ గమనించి మీరందరూ పాత కొత్త అని విభేదాలు పెట్టుకోకండి. మన గ్రామంలో అందరము కాంగ్రెస్ పార్టీ జెండా కింద ఎప్పుడైతే ఉన్నామో అందరం మన కాంగ్రెస్ పార్టీ, మనం అందరం కలిసిమెలిసి పనిచేద్దామని చెప్పేసి మీరు నాకు ఈ అవకాశం కల్పిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపిస్తూ జై హింద్, జై కాంగ్రెస్. పెద్దలు గంగారెడ్డి గారు చెప్పినట్టు ఇదంతా